వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని, ఒక సింగపూర్ లెవెల్లో లేదంటే ఇంకంతకన్నా చాలా పెద్ద లెవెల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా నిర్మిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తుంటారు. అక్కడ అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏంటి అని అంటే చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఒక బ్రిడ్జి, బకింగ్హామ్ కాలువ మీద చేపట్టినటువంటి 60 కోట్లతో చేపట్టిన బ్రిడ్జ్ అది 20 రోజులుగా క్రేన్ అడ్డుపెట్టి బ్రిడ్జి పడకుండా సపోర్ట్గా దాన్ని ఆపుతున్నారు. అమరావతి నిర్మాణ పనుల్లో డొల్లతనం ఏంటనేటువంటిది ఇది చూస్తే అర్థమవుతుంది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, ప్రభుత్వ పర్యవేక్షణ లోపం కారణంగా నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి గడ్డర్లు ఒరిగిపోయాయి. 20 రోజులుగా ఈ బ్రిడ్జి పూర్తిగా పడిపోకుండా అధికారులు క్రేన్ అడ్డుపెట్టారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాజధానికి అది ముఖ్యమైన సీడ్ యాక్సిస్ రోడ్డు అనుసంధానంగా బకింగ్హామ్ కాలువ, కొండవీటి వాగుపై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నట్టుగా చెబుతున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని నిర్మాణంలో లోపాలు తలెత్తాయి. స్టీల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసే సమయంలో 2 పిల్లర్ల మధ్య నిర్మించినటువంటి గడ్డర్లు ఒక పక్కకు వాలిపోతే అవి పడకుండా క్రేన్ అడ్డుపెట్టి అధికారులు గురువారం వాటిని తొలగించే పనులు చేపట్టారు. రాజధానికి 16వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానంగా నిర్మిస్తున్నటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డును ఉండవల్లి వరకు నిర్మించారు. ఇక్కడ నుంచి ఉండవల్లి సెంటర్ బకింగ్హామ్ కెనాల్ మీదుగా తాడేపల్లి కృష్ణా కెనాల్ రైల్వే బ్రిడ్జిని దాటిస్తూ మణిపాల్ ఆసుపత్రి వరకు బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. ఆ బ్రిడ్జి నిర్మాణం వ్యయంతో కూడుకున్నది కావడంతో సిఆర్డీఏ అధికారులు, ప్రభుత్వ పెద్దలు మంగళగిరి ప్రకాశం బ్యారేజ్ పాత జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ కొండవీటి వాగు బకింగ్హామ్ కెనాల్ను దాటిస్తూ అనుమతులు లేకపోయినా కూడా తాత్కాలికంగా 68 కోట్లతో స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. బకింగ్హామ్ కెనాల్లో నీటి ప్రవాహానికి అడ్డు రాకుండా ఈ చివర 4 పిల్లర్లు ఏర్పాటు చేసి మధ్యలో సుమారు 40 అడుగుల మేర ఈ ఐరన్ గడ్డర్లు ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జికి ప్రకాశం బ్యారేజ్కి దక్షిణం వైపు బిగించిన స్టీల్ గడ్డర్లు వంకరపోయి ఒరిగిపోయినట్టుగా సిఆర్డీఏ ఇంజనీరింగ్ అధికారులు గుర్తించారు. గత నెల 20వ తేదీన స్టీల్ బ్రిడ్జిపై కాంక్రీట్ వేసే సమయంలో ఈ లోపాన్ని గమనించారు. అప్పటి నుంచి బ్రిడ్జి మరింతగా ఒరిగిపోకుండా భారీ క్రేన్తో గడ్డర్ను నిలబెట్టారు. ఇంజనీర్లు పరిశీలించి ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించడంతో అధికారులు గుట్టు చప్పుడు కాకుండా గడ్డర్లు తొలగింపు చేపట్టారు. ఈ బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన సమయంలో మంత్రి నారాయణ దీన్ని అత్యాధునిక టెక్నాలజీతో చేపడుతున్నామని చెప్పారు. కానీ రాజధాని పనులు ఎంత నిర్లక్ష్యంగా జరుగుతున్నాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనేటువంటిది. అసలు ఇంత నాసిరకంగా, ఇంత నెమ్మదిగా పనులు జరగడానికి కారణం ఏంటి? కార్మికులు తగినంత మంది లేబర్ లేకపోవటమా అనేటువంటిది కూడా ఒక చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్తే అసలు అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో అమరావతిలో ఉండేటువంటి కార్మికులు ఎలా ఉంది, వాళ్ళ స్థితిగతులు ఏంటి అని అంటే చాలా దారుణం అనమాట. అసలు మనకు శ్రీశ్రీ గారి ఇది గుర్తొస్తుంది. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపేడన పరాయణత్వం. ఆయన తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు ఎవరు, ప్రభువులెక్కిన పల్లకీలను మోసిన బోయిలు ఎవరు అని అంటారు. అలాగా అమరావతి నిర్మాణాలకి కార్మికుల కొరత చెప్తున్నటువంటి ఆ డ్రీమ్ క్యాపిటల్ యొక్క కళలకి బ్రేక్ పడుతుందా అన్నట్టుగా తలపిస్తుంది అది. మరి చెప్పడం మాత్రం చాలా భారీగా అత్యంత అధునాతన టెక్నాలజీ అంటారు, రాఫ్ట్ ఫౌండేషన్ అంటారు, దాన్ని ఇంకోటి అంటారు, కొత్త కొత్త పేర్లన్నీ పలుకుతుంటారు చంద్రబాబు నాయుడు గారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే అది కట్టినటువంటి స్టీల్ బ్రిడ్జ్ ఒరిగిపోవటాలు ఇటువంటివే. భవిష్యత్ ప్రపంచ స్థాయి రాజధానిగా ప్రచారం పొందిన నగరం, భారీ భవనాలు, ఐకానిక్ టవర్స్, అసెంబ్లీకి హైకోర్టు, సచివాలయం, అంతర్జాతీయ ప్రమాణాలు, రోడ్లు, నదీ తీర అభివృద్ధి ఇవన్నీ కలిపి ఒక మహా డ్రీమ్ ప్రాజెక్ట్గా ప్రజలకు చూపించారు. కానీ ఇప్పుడు అదే అమరావతి నిర్మాణాలకి పెద్ద సమస్య ఎదురైంది. డబ్బు కొరత, టెక్నాలజీ కొరత అనేటువంటిది అయితే కొంత కుస్తీ పట్టచ్చు దాని మీద. కానీ కార్మికుల కొరత, ఇది లేబర్ షార్ట్ ఫాల్ హ్యాంపర్స్ అమరావతి కన్స్ట్రక్షన్స్ అంటూ వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో, పరిపాలనలో, నిర్మాణ రంగంలో తీవ్ర చర్చకి ఇది దారితీస్తోంది. అధికారిక అంచనాల ప్రకారం అమరావతిలో ప్రస్తుతం జరుగుతున్న 89 ప్రధాన ప్రాజెక్టులకు కనీసం 36,000 మంది పైగా కార్మికులు అవసరం. చూడండి, 36,000 మంది కార్మికులు అవసరం ఉన్న చోట గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే సైట్లలో పనిచేస్తున్న వారి సంఖ్య కేవలం 17,000 మాత్రమే అని ఈ విషయాన్ని ఎవరో కాదు ప్రపంచ బ్యాంకు టీం అక్కడ పరిశీలించి చెప్పినటువంటి విషయం. ఫిబ్రవరిలో 21,897 మంది ఉన్న కార్మిక బలం ఇప్పుడు మరింత తగ్గిపోయింది. ఈ పరిస్థితి వల్ల 42,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రభావితమయ్యాయని నివేదిక చెబుతోంది. దాదాపు 50% సామర్థ్యంతో మాత్రమే పనులు నడుస్తున్నాయి అనేటువంటిది అధికారులు చెప్తున్నటువంటి విషయం. సాధారణంగా వేసవి కాలంలో నిర్మాణ పనులు వేగం అందుకోవాలి. వేసవిలోనే ఎక్కువ ఇది ఉంటుంది. ఎందుకంటే వరదల విషయం, వర్షాలు వచ్చినప్పుడు ఆ వరదలు అవి చూస్తాం మనం. అమరావతి అదొక నగరమా లేకపోతే రిజర్వాయర్ అన్నట్టు తయారైపోతుంది ఇప్పుడు.
ఇంకా నగరం ఏం కాదు, ఆ ఏరియా ఏదైతే ఉందో ఇప్పుడు వీళ్ళు ప్రతిపాదించిన సిఆర్డిఏ అదే రాజధాని ఏది ప్రాంతం ఏదైతే ఉందో అది రాజధాని ప్రాంతమా లేకపోతే ముంపు ప్రాంతమా లేకపోతే ఒక రిజర్వాయర్ అన్నట్టు ఉంటుంది. మనకి వర్షాలు పడినప్పుడు మనం వరదలు చూసాం, అవి ఆ నీళ్లు ఎత్తి తోడిపోయడానికే కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. సో ఎక్కడైనా సరే పనులు వేగవంతంగా జరగాలి అంటే వేసవకాలమే ప్రధానమైనటువంటి సీజన్. అది నిర్మాణ పనులు అప్పుడే వేగంగా జరగాలి, కానీ అందుకు విరుద్ధంగా జరుగుతుంది. కారణం ఏంటంటే లేబర్ కొరత. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, 36,000 మంది పైగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి చోట కేవలం 17,000 మంది మాత్రమే చేస్తున్నారు అనేటువంటిది. వరల్డ్ బ్యాంక్ టీం స్వయంగా పరిశీలించి వెంటనే మెరుగుదల చేయాలి. ఎందుకనంటే అక్కడ వలస కార్మికులకు పాపం అస్సలు వసతులు లేవట, టిన్ షీట్ షెల్టర్లో జీవిస్తున్నారు, తాగునీరు సరిగ్గా లేదు, టాయిలెట్ సదుపాయాలు లేవు, నీడలో విశ్రాంతి తీసుకోవడానికి కనీసం చెట్లు లేవు, ముళ్ళ కంపలు అవి పెరిగిపోయాయి, వాటిని ఎప్పటికప్పుడు ముళ్ళ కంపలు తొలగించడానికి మాత్రం కోట్లు ఖర్చు పెడుతున్నారు జంగిల్ కటింగ్ పేరుతో. ఒక చెట్లు మాత్రం పెంచలేకపోయారు. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు పైన 2014లో ఇంత పెద్ద రాజధాని, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలంటే అసలు ఫస్ట్ చెట్లు నాటుకోవాలి, బ్రహ్మాండమైన చెట్లు నాటుకోవాలి. మరి కనీసం ఆ సెన్స్ కూడా, ఆ పర్యావరణ ఇది కూడా లేకపోవడం అనేటువంటి చాలా దారుణమైనటువంటి విషయం. సో ఆ కార్మికుల యొక్క వీటిని దయనీయమైనటువంటి పరిస్థితుల్ని వరల్డ్ బ్యాంకు గుర్తించి వెంటనే వరల్డ్ బ్యాంక్ టీం స్వయంగా పరిశీలించి వెంటనే మెరుగుదల చేయాలని సూచించింది. సమస్య తీవ్రత అంతర్జాతీయ సంస్థల దృష్టికి వెళ్ళింది ఈ వరల్డ్ బ్యాంక్ టీం చేసినటువంటి పరిశీలన వల్ల. అమరావతిలో పనిచేస్తున్న కార్మికుల్లో చాలామంది ఒరిస్సా, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన వారు. వీరిని కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. కానీ వేసవి తీవ్రత, తాగునీటి కొరత, గ్యాస్ సరఫరా సమస్యలు, వేతనాల ఆలస్యం ఇవన్నీ కూడా వర్కర్లలో తీవ్రమైనటువంటి అసంతృప్తిని పెంచాయి. చాలామంది కార్మికులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళిపోయారని సమాచారం. కొత్తగా రావడానికి కూడా కార్మికులు ఆసక్తి చూపించట్లేదు. ఎందుకనంటే అమరావతిలో పనిచేస్తే జీవన పరిస్థితులు కఠినంగా ఉంటాయనేటువంటి భావన ఇతర రాష్ట్రాల్లో వ్యాపించింది. స్థానిక కార్మికులను నియమించడానికి కాంట్రాక్టర్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కారణం ఏంటి అంటే అధిక వేతన భారం. స్థానికులకైతే కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, స్థానికులకి ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి తక్కువ ఖర్చుతో మైగ్రెంట్ లేబర్పై ఆధారపడుతున్నారని నిర్మాణ రంగ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ప్రధానంగా 11 ప్రధాన కాంట్రాక్ట్ సంస్థలు అక్కడ పనిచేస్తున్నాయి. ఎన్సీసీ, ఎల్ఎన్టీ, కేపీసీ, కేఎంవి, ఎస్పీసీఎల్, బిఎస్ఆర్. ఈ బిఎస్ఆర్ అనేటువంటి మనం చెప్పుకున్నాం, మన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు అయినటువంటి వాళ్ళే. ఎంవీఆర్, ఆర్వీఆర్, ఎంఈఐఎల్, బిఎస్సిపిఎల్, పీవీఆర్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ చేస్తున్నాయి. కానీ కార్మికుల కొరత వల్ల పనుల వేగం తగ్గిపోవడం అనేటువంటిది ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వానికి ఆందోళన ఎందుకు కలిగించిందండి? ఇప్పుడు కాంట్రాక్టర్లకేమో మేలు చేయడం కోసం, వాళ్ళకి ఫేవర్ చేయడం కోసం డీజిల్ కొరత, ఇవన్నీ డీజిల్ కొరత తీర్చడం కోసం ఏం చేశారు, రిటైల్ ప్రైస్కే డీజిల్ ఇవ్వాలని చెప్పేసి ఆయిల్ కంపెనీలకు రాస్తే కేంద్ర ప్రభుత్వం ముట్టుకేలేసింది. మీరు అలా చేయడానికి వీల్లేదు, కమర్షియల్ డీజిల్ కొనుక్కోవాల్సిందే వాళ్ళని. దానివల్ల ఏపీలో డీజిల్ కొరత కూడా ఏర్పడింది, ఫ్యూయల్ క్రైసిస్ కూడా వచ్చింది. అప్పుడు కూడా ఈ విషయం మనం డిస్కస్ చేసాం. కానీ కాంట్రాక్టర్ల పట్ల ఉన్నటువంటి ఆ శ్రద్ధ, ఆసక్తి, వాళ్ళ పట్ల ఉన్నటువంటి ఇది కార్మికుల పట్ల మాత్రం లేదు. కేవలం అమరావతికి పరిమితమైన సమస్య కాదు, మా భారతదేశంలో మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో మైగ్రెంట్ లేబర్పై అధికంగా ఆధారపడటం అనేటువంటిది మనకి ఇప్పుడు చూస్తున్నాం. కరోనా సమయంలో చూసాం మనం, వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిన కార్మికుల దృశ్యాలు దేశాన్ని కుదిపేసాయి. అప్పుడే దేశవ్యాప్తంగా మైగ్రెంట్ లేబర్ పాలసీ మీద చర్చ వచ్చింది, కానీ ఇప్పటికీ పెద్దగా మార్పు రాలేదు అనేటువంటి విషయం ఇప్పుడు అమరావతిలో కార్మికుల యొక్క పరిస్థితి చూస్తే తెలుస్తుంది అని చెప్పేసి అందరూ వాపోతున్నారు. ఏదేమైనా సరే కార్మికుల సమస్య పరిష్కారం కాకపోతే ఏమవుతుందనంటే ప్రాజెక్టు గడువులు వాయిదా పడతాయి, నిర్మాణ వ్యయం పెరుగుతుంది, కాంట్రాక్టర్ల అదనపు ఖర్చులు ప్రభుత్వంపై మోపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంట్రాక్టర్లు వాళ్ళు సింగిల్ పైసా కూడా రిస్క్ తీసుకోరు. ఏం లేదండి, కాంట్రాక్టర్లు అంటే ఎవరో కాదు, ప్రభుత్వంలోని మనుషులే అస్మదీయులకే కట్టబెడతారని అంతర్జాతీయ ఫండింగ్ సంస్థలు మరింత కఠిన నిబంధనలు పెట్టే అవకాశం ఉంది. అమరావతి పనుల వేగంపై రాజకీయ విమర్శలు పెరుగుతాయి, ఖచ్చితంగా ఇప్పటికే ఉన్నాయి. ఎందుకంటే దాన్ని భుజాల మీదకి ఎత్తుకుంటున్నారు. ఇది అసలు ఏది వైసీపీ ఏదైనా మాట్లాడితే అసలు మీకు ఏంటి మావిగాన్ అనే ప్రతిపాదన తీసుకొస్తే కూడా ఆయన ఇంకో ఇలాంటి సమస్యలు ఉంటాయని పాపం ఆయన మావిగాన్ గురించి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వాళ్ళ మీద విరుచుకుపడిపోతున్నారు వైసీపీ వాళ్ళ మీద. టీడీపీ పార్టీ కానీ కూటమి పార్టీలు కానీ ఇక వాళ్ళ అనుకూల మీడియా అయితే అసలు మొత్తానికే
సో ఇప్పుడు వాళ్ళే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కార్మికుల సమస్యలు వీటన్నిటి మీద వాళ్ళే సమాధానం చెప్పాలి. ప్రపంచ స్థాయి రాజధాని అనేటువంటి కళ నిజం కావాలంటే అక్కడ పనిచేసే కార్మికుడి జీవితం కూడా ఆ స్థాయిలో ఉండాలి, ఆ జీవన ప్రమాణాల్లో ఉండాలి. లేకపోతే భారీ టవర్లు నిర్మించినా వాటి వెనక ఉన్న మానవ బాధల కథ మాత్రం ప్రభుత్వాలను వెంటాడుతూనే ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన విషయాలు. మే 11, 2026 ప్రపంచ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ డెన్నిస్ మెకాలఫ్లిన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం అమరావతిలోని ఎన్జిఓ టవర్లు మరియు వివిధ లేబర్ క్యాంపులను సందర్శించింది. ఈ సందర్భంగా వారు గుర్తించిన ప్రధాన లోపాలు ఏంటంటే ప్రమాణాలకు విరుద్ధంగా నివాసాలు ఉన్నాయని, కార్మికుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లు కనీస ప్రమాణాలు పాటించడం లేదని ప్రతినిధి బృందం అసహనం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో కార్మికుల రేకుల షెడ్లలో నివసించడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారండి. రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన 20 లేబర్ క్యాంపుల్లో ఒక్కటి కూడా నిర్దేశించిన నిబంధనల ప్రకారం లేదు అని తనిఖీల్లో తేలింది. కార్మికులకు సరఫరా సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేదని చెప్పింది. పక్కనే కృష్ణానది ఉంది, మళ్ళీ ఆ మాత్రం కార్మికులకి ఇది వర్షాలు వస్తే కృష్ణానది నీళ్ళన్నీ, వరద నీళ్ళన్నీ అక్కడే ఉంటాయి. అలాంటిది ఆల్రెడీ రిజర్వాయర్లు అవి ఇవి కట్టేస్తామని చెప్పారు. 3-4 రిజర్వాయర్లు కడతామన్నారు రాజధానిలో. కనీసం కార్మికుల కోసం ఒక రిజర్వాయర్ ముందు కట్టి, లేదంటే పాపం మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు చేయలేకపోతే ఎందుకండి. శౌచాలయాలు, టాయిలెట్స్ కొరత తీవ్రంగా ఉంది. పని ప్రదేశాల్లో కార్మికులు విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కడ నీడ కూడా లేదు, అంటే చెట్లు కూడా లేవు. సరిగ్గా ప్లానింగ్ తోటి చెట్లు కూడా పెంచాల. 2014లో ఈ తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు అప్పుడు కాస్త చెట్లు పెంచి ఉంటే కనీసం వాళ్ళు చెట్లు నీడైనా సేద తీరేవారు. సో ఇలాంటివన్నీ దాదాపు 21,897 మంది ఉన్న కార్మికుల సంఖ్య 17,000కు పడిపోయింది. చూద్దాం మరి ముందు పరిణామాలు ఎలా ఉంటాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.